జయ శ్రీమన్నారాయణ. అస్మద్గురుభ్యో నమః. నమో విజ్ఞానవీర్యాయ మాయయేదముపేయుషే గృహీతగుణభేదాయ నమస్తే వ్యక్తయోనయే. చైతన్య శక్తియే నీ బలము. గుణములలో ఒకటేగు రజోగుణమును ఉపాధిగా స్వీకరించి నీవి చతుర్ముఖ రూపమును పొందితివి. పరబ్రహ్మ యొక్క మాయాశక్తి నుండి ప్రకటమైన నీకు అనేక నమస్కారములు. థర్డ్ క్యాంటో 15th చాప్టర్ 5th ప్రేయర్. భగవద్బంధువులారా, శ్రీమద్ భాగవత తత్వదీపిక ద్వితీయ స్కంధం 6వ పాడ్కాస్ట్లో స్వాగతం. వేదగర్భుడైనటువంటి చతుర్ముఖుడు నారదుడికి ఏ రకంగా భాగవతాన్ని వివరించారు ఆ విషయాన్ని మనకి ఇక్కడ చెప్తున్నారు. పూర్వము నారదుడు బ్రహ్మను చేరి, దేవదేవా నమస్కారము. సకల భూత సృష్టికర్తవు నీవు అందరకు ముందు జన్మించినవాడవు. ఆత్మతత్వమును విశేషముగా ప్రకాశింపజేయు జ్ఞానమును నాకు ఎరింగింపజేయము. ఈ కనపడుచున్న జగత్తునకు నిమిత్త కారణమెవడు? దీనికి ఉపాదాన కారణమెవడు? కుండకు కుమ్మరి నిమిత్త కారణము, మట్టి ఉపాదాన కారణము. అట్లే కార్యమగు ఈ జగత్తు ఎవరిచే సృజించబడినది? ఏ పదార్థముచే సృజింపబడినది? దేనిని ఆధారంగా చేసుకుని నిలుచున్నది? మరల చివరకు దేని యందు లీనమగుచున్నది? దీనిని వాస్తవంగా ఎరింగింపుము. ఈ రహస్యమంతయు నీకు తెలియను. నీవు జరిగిన కాలములో, జరుగుచున్న కాలములో, జరగబోవు కాలములో ఉన్న సకల పదార్థములను పుట్టించినవాడవు. నీ విజ్ఞానముచే నీవు అంతను అరచేతిలో ఉన్న ఉసిరికను వలె ఎరుంగగలవాడవు. జగత్తును గూర్చి కాక నిన్ను గూర్చి కూడా నాకు ఎరుంగ చేయుము. నీవు ఏ విషయమున పరిపూర్ణమగు జ్ఞానము కలవాడవు. నీకు ఆ విజ్ఞానము ఎట్లు కలిగినది? నీకు ఆశ్రయము ఎవరు? నీకు స్వామి ఎవరు? నిన్ను ధరించి నిలిపెడి ఆత్మగనున్న వారు ఎవరు? నా దృష్టిలో నిన్ను నియమించువారు ఎవరునూ లేరని నీవు స్వతంత్రుడమని తోచున్నది. నీవు అసహాయుడవై నీ సంకల్పముచే ఆ పంచభూతములతో దేవతలు మొదలగు వారిని సృష్టించున్నావు. సృజింపబడిన సకల భూతములను నీవు క్రిందపడకుండా కాపాడుచున్నావు. సాలీడు తన శక్తితో తనలో మరుగుపడి ఉన్న దారమును వెలికితీసి గూటిని సృష్టించి నిలిపి లేకుండా చేసినట్లు చేయుచున్నావు. నా దృష్టిలో ఈ సర్వజగత్తునకు కారణము నీవే గాని నీకంటే పరులు గాని నీతో సముడు గాని వేరొకడు లేడని తోచున్నది. నామరూపములు గల చేతనాచేతనాత్మకమగు ఈ జగత్తునంతను నీ అంత నీవే ఎరంగుచున్నావు. కానీ నీవు కూడా ఇతరులు చేయుటకు శక్యమగాని గొప్ప తపస్సుని చేయుచున్నావు కదా. నీవేమి పొందవలని తపస్సు చేయుచున్నావో నాకు గోచరించుటలేదు. నీకంటే గొప్పవారు ఎవరైనా ఉందురేమో అని నీవు తపస్సు చేయుచుంటలేదు. నీకంటే గొప్పవారు ఎవరైనా ఉందురేమో అని నీవు తపస్సు చేయుచుండుటచే నా మనసున శంక కలుగుచున్నది. నీవు అన్నియుని ఎరిగినవాడవు, అన్నిటినీ నియమించువాడవు. నా సందేహమును తీర్చి నాకు పై విషయములు స్పష్టముగా ఎరింగింపుము. ఇది నారదుడు చతుర్ముఖ బ్రహ్మను అడిగిన ప్రశ్న అన్నమాట. ఆ ప్రశ్నకి నారదుడు ఇట్లు ప్రశ్నింపగా బ్రహ్మ ఇట్లు అనుచున్నాడు. ఓ నారద, నీకు నాయందు కరుణ గలదు. అందుచే ఇట్టి శంక కలిగినది. నీవు అడిగిన ప్రశ్న అసత్యం అనుటకు వీలు కాదు. నాకంటే వేరొక తత్వం ఉన్నదని ఎరుంకుట చాలా కష్టం. అది భగవానుని కటాక్షము చేతనే తెలియవలను. దాని ఎరుంగకపోవుటచే నీకు శంక కలిగినది. ప్రశ్నించినావు. లోకములో ప్రకాశమునిచ్చు సూర్యుడు మొదలగు తేజోరాశులు ఆ పరాత్మను తేజస్సుచే తాము ప్రకాశించుచు లోకను ప్రకాశింపచేయుచున్నవి. ఆ ప్రకాశము తమదే అని అవి అనుకొనుట ఎంత అవివేకమో, నేనే సృష్టిని చేయుచున్నానని అనుకొనుట అంతటి అవివేకం. లోకమునంతను
ప్రేరణ చేయువాడు ప్రకాశింపజేయువాడగు భగవానుడైనట్టి వాసుదేవునకు నమస్కారము. వానినే నేను ధ్యానించుచుందును. వాని విచిత్రముగు సంకల్పముచే నన్ను జగద్గురు అని తత్వవేత్తలు కూడా అనుచుందురు. అతని విచిత్రమగు మాయను ఎవరును జయింపజాలరు. ఆ మాయ భగవాను దృష్టి పదములో నిలుచుటకు సిగ్గుపడును. లోకులనందరూ ఆ మాయ చేతనే నేను అని తమను స్వతంత్రులుగా భావింతురు. నాది అని తమకు చెందని వానిని తమవిగా అభిమానింతురు. కానీ మాయ ప్రభావం వాసుదేవుని వద్ద సాగదు. లోకములోనున్న సకల ద్రవ్యములు, కర్మ, కాలము, స్వభావము, జీవుడు అనునవి అన్నీయు వాసుదేవుని కంటే వేరైనవి కావు. కొందరు ఈ జగత్తునకు కారణము పృథివీ మొదలు ద్రవ్యములే అందురు. మరికొందరు కర్మయే కారణమందురు. మరికొందరు కాలమే సృష్టిని నిర్వహించునందురు. మరికొందరు స్వభావమే సృష్టికి మూలమందురు. కొందరు జీవుడే సృష్టిని చేయువాడందురు. కానీ వీటన్నిటిలో వాసుదేవుడు అంతర్యామి అయి ఉండి వానిని నిలుపుట చేతనే అవి ఉన్నవి. వాడు లేని పదార్థమేదియూ లోకములో లేదు. వేదములకు నారాయణుడే మూల కారణము. అతని నిశ్వాసమే వేదముగా వెలువడినది. ఆ వేదములు నారాయణుని ప్రతిపాదించును. వేదములలో చెప్పబడిన ఇంద్రాది దేవతలు నారాయణుని అవయముల నుండి జన్మించినవారు. అతనికి శరీరభూతులు. లోకములన్నీయు నారాయణుడే స్వామిగా గలవి. క్రతువులు అన్నిటి చేతను ఆరాధింపబడువాడు నారాయణుడే. యోగాభ్యాసము లేదా ధ్యానము చేయువారు నారాయణుని పొందుదురు. తపస్సు చేత కర్మచేత పొందబడువాడు నారాయణుడే. శాస్త్రమును ఎరింగించడి జ్ఞానము చివరకు నారాయణునే ఎరింగించును. అన్ని సాధనలచే పొందడి ఫలము నారాయణుడే. ఆ ఫలమును పొందించడి మార్గము నారాయణుడే. అట్టి సర్వాంతర్యామియగు సర్వజ్ఞుడగు సర్వనియామకుడగు నిర్వికారుడగు నారాయణుని చేతనే నేను సృష్టించబడితిని. అతడు వసంగిన ప్రేరణ చేతనే నేను ఈ లోకములను సృజించున్నాను. నేనందరికంటే పైవాడనన్నట్లు తోచునట్లు అతడే చేయుచున్నాడు. అతనికి విడవదగిన గుణములకు సత్వ రజ తమస్సులు సంబంధము లేదు. ఆ గుణములు గల ప్రకృతి అతనిచే నియమింపబడును. సృష్టికి స్థితికి సంహారమునకు పరికరముగా ఆ గుణములు గల ప్రకృతిని అతడు తన వశమందు ఉంచుకొని సృష్టింపచేయును. మాయ అతని అధీనం నందుండును. మేము మాయ అందుందుము. ఈ ప్రకృతి గుణములకు సత్వ రజస్తమస్సుములు శరీరము ఇంద్రియములు అనువానిచే పుణ్యము పాపము అనే కర్మలను చేయుటకు నిత్యుడగు జీవుని తన వశమందు ఉంచుకొనును. ఆ మూడు గుణములే ప్రకాశమును ప్రవృత్తిని మోహమును కలిగించు స్వభావము గలవై ఉండును. ఆ గుణములు ప్రధానముగా గల ద్రవ్యములు ఆ స్వభావములు గలవిగా మనకు తోచుచుండును. ఇట్లు తన లీలకై మాయను తనకు పరికరముగా చేసుకొనిన సర్వేశ్వరుడు అన్నిటినీ నియమింపగల ఐశ్వర్యము గలవాడు. స్వచ్ఛందమగు గతి గలవాడు. అందరకు నాకు కూడా అతడే నియామకుడు. ఈ సృష్టి అంతయు సర్వేశ్వరుడగు భగవానుడే. మాయ అనబడు ప్రకృతిని తన అధీనమందు ఉంచుకొని తన సంకల్పముచే ఆ ప్రకృతి ద్వారా అనేక నామములు రూపములు గలదానివిగా తానే కనపట్టుచుండును. ఈ ప్రకృతిని తానే తనకు శరీరముగా ఉండునట్లు స్వీకరించి తానే నానా రూపములు గలవాడై జగద్రూపమును కనపట్టును. మొట్టమొదట భగవానుని సంకల్పముచే కాలము ప్రకృతి అందలి సత్వరజస్తమస్సులలో వైషమ్యమును కలిగించును. అట్లు గుణములు క్షోభ చెందుటచే ప్రకృతిలో పరిణామము కలుగును. పరిణామము చెందుట ప్రకృతి యొక్క స్వభావము. దానికి ప్రేరకము జీవుల యొక్క కర్మ. ప్రకృతిలో జీవుడు చేరగని జీవుని అదృష్టముకు కర్మ వలన ప్రకృతి పరిణామమునందును. పరమపురుషుడు జీవుని ద్వారా ప్రకృతిలో చేరుటచే అవ్యక్తము నుండి మహత్తత్వము బయలువెడినది. ఆ మహత్తత్వము రజోగుణముతో కూడిన సత్వగుణముచే కదలిక కలదై ద్రవ్యము జ్ఞానము క్రియ అనే మూడు విధములకు స్వభావము గల అహంకారముగా పరిణమించును. అందు తమోగుణము ప్రధానముగా గల అహంకారము నుండియే
మోహమును కలిగించు ద్రవ్యములు బయలువెడెను. సత్వగుణం ప్రధానముగా గల అహంకారము నుండి జ్ఞానము, ప్రకాశము కలుగు ఇంద్రియములు, ప్రవృత్తి కూడా కలుగును. మహత్తత్వము, సత్వరజస్తమస్సులు అను మూడునూ కలిగి ఉన్నది. అయినను అందు తమోగుణము పాలు తక్కువ, రజసత్వములే ఎక్కువగా నుండును. రజోగుణముచే క్రియాశక్తి, సత్వగుణముచే జ్ఞానశక్తి మహత్తత్వమునందు కనపట్టుచుండును. దాని నుండి వచ్చిన అహంకార తత్వము తమోగుణం ప్రధానముగా ఉండును. అందుచే అహంకారము నుండి వెలువడిన వానిలో తామసము అధికము, రాజసము సాత్వికము అల్పముగా నుండును. మహత్తత్వము నుండి వెలువడిన వానిలో తామసము అల్పము, రాజసము సాత్వికము అధికముగా నుండును. అహంకారము మహత్తత్వము నుండి వెలువడును. అది మార్పు చెందుచు వైకారికము, తైజసము, తామసము అని మూడుగా మారును. సత్వగుణము అధికముగా గల అహంకారం వైకారికము, ఇది సాత్వికము. తమోగుణము అధికముగా గల అహంకారము భూతాది, ఇది తామస అహంకారము. తామస అహంకారమునకు ద్రవ్యములను ఏర్పరచు శక్తి కలదు. దాని చేతనే మహాభూతములు వచ్చుచున్నవి. రాజస అహంకారము సాత్విక అహంకారముతో కూడి క్రియాశక్తిని, ప్రజాశక్తిని కలిగించును. దీని చేతనే కర్మలు చేయగల శక్తి గల కర్మేంద్రియములు ఏర్పడును. సాత్విక అహంకారమునకు జ్ఞానమును కలిగించు సామర్థ్యము గలదు. అందుచే శబ్దాది విషయముల గూర్చిన జ్ఞానము కలిగించు ఇంద్రియములు సాత్విక అహంకారము నుండి వెలువడును. ఇంకా ముందు భాగాన్ని, ఈ అహంకారాల విషయంలో ఉన్నటువంటి వివరాలు ముందు పాడ్కాస్ట్లో తెలుసుకుందాం. జై శ్రీమన్నారాయణ. అస్మద్గురుభ్యో నమః.